ఇక కాకపోతే మనము ఇకారం తప్పిన తిండి తింటున్నాం. పాలు కల్తీ, అయ్యో నీళ్ళు కల్తీ, కారం కల్తీ, పసుపు కల్తీ, ఏది కల్తీ లేదు, ఏదైనా కల్తీ. ఎనకడికి మట్టిలో పుట్టిన ఏ అయితే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఇంకా ఈ షెడ్డయి పడ్డాయి, వాటికి మందు లేదు, మాకు లేదు. భూమి మీద ఇట్లా ఇత్తనం వేస్తే మొలిచినాయి, అయ్యే తిన్నారు మన పెద్దలు. కానీ ఇప్పుడు నువ్వు ఒక వరిసేను పెట్టినా అది గింత మొలక వెళ్ళిన కానించెళ్ళి మళ్ళా గింజ మార్కెట్లకు అంటే కళ్ళంలకు పోయే టైంలో కూడా మందే కొట్టవలసి వస్తుంది. గింత మొలక వెళ్ళాగానే అరే నారు ఎర్రగా అవుతుంది ఎవరు మందు కొట్టాల దీనికి ఖాతం. ఒరే నారు మంచిగానే మందు కొట్టగానే ఎర్రగా పోయి పచ్చగా అవుతుంది, కానీ పురుగు పడ్డది ఎవరా పచ్చ పురుగు, ఇంకేదో బొంత పురుగు పడ్డది, మందు కొట్టాలరా దీనికి మళ్ళా మందు. ఇటురా ఇక అయిపోయి. ఇక ఈడంగా ఆడంగా నెలగానే పీకి నాటేసినాక మళ్ళీ ఏమవుతుంది, ఓ అమ్మ ఎక్కడో మిడత రోగం వచ్చింది, ఎర్రగా అవుతుంది, అగ్గి తెగులు వచ్చింది, అన్నలనే మొత్తం చదువుకుంటుంది వరిసేను, ఏం కలుపుకుంటలేదు కదా, మళ్ళీ మంది కొట్టరా జంపు. ఇక మనకు ఫోన్ చేస్తే ఆడ రాను. ఇక ఈ మధ్యకాలంలో ఇప్పుడు డ్రోన్లు ఎక్కువైనాయి, సప్పరిస్తారు, ఇంకా అది అయిపోయింది.